వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధానిలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం 70,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెడతా ఉంది. ఇక ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా పోటెత్తుతూ ఉన్నాయి. తాజాగా బిట్స్ పిలాని మందడం వెంకటపాలెం సమీపంలో 3,000 కోట్ల రూపాయలతో భారతదేశంలోనే అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. 3 ఫేసుల్లో యూనివర్సిటీ పూర్తి చేసేందుకు యూనివర్సిటీకి చెందిన ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్లో భాగంగా 1,000 కోట్ల రూపాయల వ్యయంతో స్మార్ట్ క్యాంపస్ నిర్మించి 2025 నుంచే అంటే నెక్స్ట్ ఇయర్ నుంచే ప్రవేశాలు విద్యార్థులకు కల్పించబోతా ఉన్నారు. యూనివర్సిటీ ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భవనాలన్నీ నిర్మాణం పూర్తయి విద్యార్థులను తీసుకోవడం ప్రారంభిస్తే 10,000 మంది విద్యార్థులు ఆ క్యాంపస్లో ఉండే అవకాశం ఉంది. 50 ఎకరాల్లో అత్యున్నత ప్రమాణాలతో భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచ స్థాయి యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి ప్రపంచంలోని అధునాతన కోర్సులను కూడా బిట్స్ పిలాని అమరావతిలో అందుబాటులోకి తీసుకురాబోతా ఉంది. ప్రస్తుతానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి కొన్ని కోర్సులు ఉన్నా సరైన టీచింగ్ సిబ్బంది లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. అలాంటి వారిని కూడా తయారు చేసేందుకు బిట్స్ పిలాని ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లోనే బిట్స్ పిలాని క్యాంపస్లో 3,000 కోట్ల రూపాయల వ్యయంతో భవనాల నిర్మాణం పూర్తి చేసి 2029 నాటికి 10,000 మంది బిట్స్ పిలాని క్యాంపస్ అమరావతిలో చదువుకునే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు. భారతదేశంలో అత్యున్నత యూనివర్సిటీల్లో ఐఐటి, ఎన్ఐటి తర్వాత బిట్స్ పిలాని నెంబర్ 1 ర్యాంకింగ్ పొందింది. ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీలో కూడా బిట్స్ పిలాని ఒక ప్లేస్ సంపాదించింది. బిట్స్ పిలానిలో విద్యను పూర్తి చేసుకొని విద్యార్థి బయటికి వచ్చారు అంటే ఉద్యోగం కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేనే లేదు. అలాంటి క్యాంపస్ అమరావతికి రాబోతా ఉంది. ఇది ఒక ల్యాండ్ మార్క్గా మారబోతా ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.